డాక్టర్‌ని సంప్రదించకుండా అనేక రోజులుగా గ్యాస్ మాత్రలు పరగడుపున తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు గ్యాస్ మాత్రలు ఎందుకు? అవి ఏ విధంగా పనిచేస్తాయి? సాధారణంగా వాడే గ్యాస్ మాత్రలు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అన్న ఔషధ కుటుంబానికి చెందినవి. ఇవి మన జీర్ణాశయంలో యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. తద్వారా అనేక రకములైన గ్యాస్ట్రైటిస్ జబ్బుల నుండి ఉపశమనం ఇస్తాయి. వీటిని తగు మోతాదులో నిర్దిష్టమైన రోజులకు డాక్టర్ గారి సలహా ప్రకారం మాత్రమే వాడాలి. కానీ చాలామంది డాక్టర్ను సంప్రదించకుండా స్వతహాగా అనేక రోజులు వీటిని వాడుతూ ఉంటారు. దానివల్ల చాలా నష్టాలు ఎదురవుతాయి. దీర్ఘకాలం యాసిడ్ ఉత్పత్తి తగ్గటం వల్ల జీర్ణాశయంలో మరియు పేగులలోనూ హానికారక బ్యాక్టీరియాల సంఖ్య పెరిగి ఇన్ఫెక్షన్లు వస్తాయి. వాటి వల్ల సూడోమెంబ్రేనస్ కోలైటిస్ వంటి కాంప్లికేషన్స్ వస్తాయి. దీర్ఘకాలం ఈ మాత్రలు వాడటం వల్ల పేగులలో విటమిన్ బి12ను గ్రహించే శక్తి తగ్గుతుంది. తద్వారా బి12 డెఫిషియన్సీ వస్తుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి లవణాలను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ వంటి కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ అనగా బోలు ఎముకల వ్యాధి, సబ్అక్యూట్ మయోపతి, ఆర్థ్రాల్జియాస్ వంటి మస్కులోస్కెలిటల్ సిస్టమ్, కీళ్ళు, ఎముకలు, కండరాల వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. డిమెన్షియాస్, మతిమరుపు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. యాసిడ్ ఉత్పత్తి తగ్గటం వల్ల గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. హైపర్ గ్యాస్ట్రినీమియా అని అంటాం. ఈ గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ వల్ల జీర్ణాశయ అంతర్గత పొరలలో కణాల సంఖ్య పెరిగి అవి కాలక్రమేణా గడ్డలు, గ్యాస్ట్రిక్ కార్సినోయిడ్ ట్యూమర్స్గా మారటం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలు అన్నీ దృష్టిలో ఉంచుకొని గ్యాస్ మాత్రలు కేవలం డాక్టర్ గారి సలహా ప్రకారం మాత్రమే వాడాలి. మెడికల్ షాపులలో లభిస్తున్నాయి కదా అని స్వతహాగా వాడకూడదు.